హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నానండి. ఈరోజు సలోలియం డ్యామ్ వెళ్ళామండి. గోవా. సౌత్ గోవాలో ఉంటదండి. నార్త్ గోవా ఉంది. సౌత్ గోవా ఉంది. సలోలియం డ్యామ్ అండి. గోవాలో ఇది ఒకటే పెద్ద డ్యామ్ అండి. అన్నిటికన్నా పెద్దదన్నమాట ఈ డ్యాము. అక్కడేమో పువ్వుల మొక్కలు ఉన్నాయి. అంతా గడ్డేనండి. గడ్డి మొక్కలే బాగా షేప్ చేశారు చూడండి. గడ్డితోనే లెటర్స్ రాశారు చూడండి. లెటర్స్ ఎంత బాగా రాశారో షేప్ చేసి. రాళ్ళు కూడా చూడండి ఎంత బాగా పెయింట్ వేశారో. బాగా చేశారండి. అంతా క్రియేటివిటీ అండి. ఓన్ క్రియేటివ్ చాలా బాగా చేశారండి. అంటే డ్యామ్ కూడా ఉంది, ప్లస్ పార్క్ లా కూడా ఉందండి. ఇదంతా టైం పాస్ అయితే భలే అవుతుంది. అందరూ ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఇక్కడ చూసారా గడ్డితోనే కట్టారు ఇల్లు. గడ్డితోనే డెకరేట్ చేసి కట్టారండి. చూడడానికి కొంచెం అట్రాక్షన్గా ఉండాలి కదా. అట్రాక్షన్గా ఉంటే కదా ఎవరికైనా వెళ్ళాలని అనిపిస్తుంది. అందుకే వాళ్ళు కూడా అదే కదండి ఉంటుంది. బాగా ఉంటే కదా చూడడానికి కూడా వస్తారు అని. అందుకనే వాళ్ళు కూడా చాలా నీట్గా సెక్యూరిటీ చాలా మంది పనిచేసిన వాళ్ళు కూడా అందరూ ఉన్నారు. అన్నీ చూసారా నీట్గా ఉన్నాయి. కానీ ఈ డ్యామ్కి అయితే మాత్రం వర్షాకాలంలోనే వెళ్ళాలండి. ఆగస్ట్లో అంట చెప్పారు అతను. ఆగస్ట్లో అయితే బాగుంటుందండి మీరు చూడడానికి కూడా అని. ఎక్కువ వాటర్ కూడా వస్తుంది కదా. వాటర్ రావడం వల్ల ఆ డ్యామ్ చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది అన్నమాట. చూడండి అంత డిఫరెంట్ చెట్టులు, డిఫరెంట్ ట్రీస్ అండి. చాలా బాగున్నాయి. డిఫరెంట్గా అనిపించింది. బాగుంది. అయితే చాలా చల్లగా ఉంది. బాగుంది. ఇప్పుడు కొంచెం ఎండాకాలం కదా చెట్లన్నీ వాడిపోయి ఉన్నాయి. అదే వర్షాకాలం అయితే గ్రీనిష్గా చాలా బాగుంటుంది. చాలా ఫేమస్. చూడండి మెట్లెక్కి వెళ్తే పైన డ్యామ్ ఉంటుంది అన్నమాట. చూడండి బుడ్డోడు నడుచుకొని వెళ్తున్నాడు. రా మమ్మీ అని చెప్తున్నాడు. బట్ నేనైతే ఎక్కడానికి చాలా కొంచెం టైర్డ్ అయిపోయాము. తిరిగి మహాలక్ష్మి టెంపుల్ కూడా వెళ్ళాం కదా, టైర్డ్ అయిపోయాము. కొంచెం కష్టంగా. చూడండి డ్యామ్ వచ్చింది. బాగుందండి. కొంచెమే మెట్లు ఉన్నాయి అక్కడ. మేము జస్ట్ రైనీ సీజన్లో అయితే పూర అదంతా వాటర్ వచ్చేస్తుందండి. ఇదంతా వాటరే వస్తుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం సమ్మర్ కదా, ఎండాకాలం కదా, కొంచెం వాటర్ తగ్గిందనమాట. చూడండి అక్కడ చూసారు అది ఉంది ఆ షేప్లోనే. ఎలాగంటే సుడిగాలి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అలా రౌండ్గా అలా అనమాట. ఇది కూడా రౌండ్ షేప్లో వస్తుందండి వాటర్ అంతానా. చాలా లోతు అయితే చాలా ఎక్కువ ఉందండి తెలుసా. అసలు ఫొటోస్ వీడియోస్ తీయొద్దు అంటున్నారండి. అందుకే కింద మీద వీడియో కొంచెం క్లారిటీగా లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఉన్నారు, సెక్యూరిటీ వాళ్ళు చెప్తున్నారు వద్దండి తీయకండి, అలౌ లేదని. ఒక బోర్డు కూడా పెట్టారండి. ఫొటోస్ వీడియోస్ అలౌ లేదని. ఎక్కడికి వెళ్ళినా అదే బాధ కదా, ఫొటోస్ వీడియోస్ ఎలా ఉండదు. అక్కడ చూసారా వాటరు చాలా బాగుంది. ఆ వాటర్ అంతా ఇక్కడికి వస్తుంది. వర్షాకాలం వచ్చినప్పుడు అంతా నిండి ఇక్కడికి వచ్చి ఆ షేప్ అప్పుడు రెడీ అవుతుందండి. రెడీ ఇక్కడ చూసారా వెదురు కర్రలతో ఎంత బాగా చేశారంటే మంచి షేప్లో చేశారు. బాగున్నాయి ఎదురు కర్రలతో. అందుకే దగ్గరికి వెళ్ళి మీకు చూపించాను. అవి దూరం నుంచి చూస్తే వేరేలా ఉన్నాయి. అందుకే నేను డౌట్ వచ్చి దగ్గరికి వెళ్ళాను. చూసారన్నీ మొక్కలన్నీ చూసారు ఎంత బాగున్నాయి. ఇలా చూడడానికి గ్రీనిష్గా ఉన్నాయి. టర్న్ చేసినప్పుడు రెడ్డిష్గా కనిపిస్తున్నాయండి. ఎంత బాగా చేశారు. పువ్వుల కుండీలు చూసారు ఎంత బాగా ఇది చేశారో. చూడండి అక్కడ చెక్కలతో మెట్టుల్లా చేశారు. ఇక్కడ కూడా చూడండి వెదురు కర్రలతోనే ఒక చిన్న హౌస్ లాగా చేశారు. చూడడానికి అట్రాక్టివ్గా కనిపించాలని చాలా బాగుందండి. చాలా బాగుందన్నమాట మొత్తం అంతా. బాగుంది మొత్తం. చెట్టులు అవి కూడా చాలా బాగున్నాయి. చూడండి ఇక్కడ షిప్ ఉంది చూసారు. రాయిలతో షిప్ కట్టారు. లోపలేమో పెయింట్ వేసి రాయిలు పెట్టారు. రాయితోనే కట్టారు షిప్. చూడండి షేప్ ఎంత బాగా తీసారో నీటిలో ఉన్నట్టు. చాలా బాగుంది. క్రియేటివిటీ అయితే మాత్రం సూపర్గా ఉందండి. వెళ్ళండి ఎప్పుడైనా ఆగస్ట్లో వెళ్ళండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అందరూ.
లాస్ట్ వరకు చూడండి అర్థమవుతుంది అంతా. ఇవి చూడండి డక్స్ ఉండడానికి చిన్న ఇల్లులా కట్టారు కదా చూడండి, ఇక్కడ డక్స్ ఉన్నాయి. ఇంకా చూడండి ముందు ఇంకా ఆ రాళ్ళు చూడండి ఎంత బాగా పెయింట్ వేశారుగా ముందు. ఇంకా మేము వెళ్తున్నాం కదా, మా చప్పుడు విని ఇంకా పరిగెట్టుకొని వెళ్ళిపోతున్నాయి నడుచుకొని. అక్కడ కూడా చూడండి చిన్న ఇల్లు ఉంది, ఆ ఇల్లు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అది కూడా గ్రాస్తోనే చేశారు, అందుకే ఏదైనా నిజమే చెప్పాలి కదా, అందుకే దగ్గరికి వెళ్ళి చూశాను. గడ్డ కాదా అది గ్రాసా కాదని డౌట్ వచ్చింది నాకు కూడా, అందుకని. కానీ ఎంత బాగా కదా గడ్డ అంతా ఎండబెట్టి చేసారంటే చాలా గ్రేటే కదండి. కొబ్బరి కొమ్మల చుట్టూ పెట్టారండి, పైనేమో ఓన్లీ గడ్డి పెట్టారనమాట. అన్నీ అలాగనే ఉన్నాయి. బాగుంది డిఫరెంట్గా, చల్లగా ఉంటుంది కదండి. తర్వాత చూడండి అంత బాగా నీట్గా చేశారనమాట. ఇక్కడ నాకు డౌట్ వచ్చింది ఏంటి ఇలా ఇంత నీట్గా ఉందని, బట్ లోపల చీపర్ అవన్నీ ఉన్నాయండి. ఎవరో ఉంటున్నారు లోపల, ప్రజెంట్ అయితే లేరు. అలా నడుచుకొని వెళ్ళామండి. వెళ్తూ ఉంటే అక్కడ చూసారా గడ్డి ఒక షేప్లో చేశారు, ఎలాగంటే స్టార్ ఫిష్ ఎలా ఉంటుంది అలా అన్నమాట. చూడండి ఇక్కడ కూడా కర్రగా పెయింట్ వేసి నీట్గా కనిపించడానికి చేశారండి. ఇక్కడ చూడండి మెట్టెలు ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత ఇది కూడా చూడండి, ఒక గ్రాస్ని ఇలాగా డోర్ లాగా కెనాల్ లాగా కట్టారండి. చాలా బాగుంది చూడండి. వర్షాకాలంలో అయితే మొత్తం గ్రీనిష్గా అయిపోతుంది మొత్తం అన్ని. ఇప్పుడు అన్నీ ఎండిపోయాయి కదా, కొంచెం కొంచెం గ్యాప్ కనిపిస్తుంది. నార్మల్ టైంలో అయితే మొత్తం అంతా గ్రీనిష్గా ఉంటుందండి. వర్షాకాలంలో నిజంగా చాలా బాగుంటుంది. చూడండి అంత షేప్లో చాలా బాగుంది. మొక్కల్ని ఇలా కూడా షేప్ చేసి ఇలా అంత అందంగా చూపించచ్చా అని అనిపిస్తుంది. ఇక్కడికి వెళ్తే ఎంత అందంగా ఉంటాయా అనిపిస్తుంది. చూడండి అంతా ఎండిపోవడం వల్ల కొంచెం కొంచెం గ్యాప్ వచ్చింది చూడండి, కానీ లోపలైతే మాత్రం చల్లగా ఉందండి. వెళ్తూ ఉంటే ఏసీలా అనిపించింది, అంత కూల్గా ఉందన్నమాట. అది అక్కడ కూడా గడ్డి వేసి గడ్డి మీద పాదుల్లా అల్లించారు చూసారా. పక్కన ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్కటి ఉందన్నమాట చెట్టు, పాదు చెట్టులు అవన్నీ ఒక్కొక్కటి అలా అలా ఉన్నాయి. అదే చెప్తున్నారు వాళ్ళు కూడా, ఇప్పుడు రైనీ సీజన్ కాదు కదా, అందువల్ల ఎండిపోయాయి. బట్ అయినా అలా అలా కొంచెం కొంచెం వాటరింగ్ చేసుకొస్తున్నాము అని, అంతగా చేయలేరు కదండి వాళ్ళు కూడా. కానీ బాగుంది, అందరూ చూడడానికి కూడా వచ్చారు. చూడండి మనుషులు, అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, సరదాగా వెకేషన్ కోసం తిరగడానికి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ ఎప్పుడైనా రావాలన్నా ఆగస్ట్లోనే రండి, ఆగస్ట్లో వస్తేనే చాలా బాగుంటుంది ఇది చూడడానికి కూడా. అక్కడ మీకు డ్యామ్ కూడా చూడడానికి కూడా, ఆ షేప్ కూడా ఎలా వచ్చింది, వాటర్ ఎలా ఓపెన్ చేస్తారు, ఎలా షేప్ వస్తుంది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అంతా చాలా బాగుంటుంది అయితే, చాలా బాగుంది చూడండి. డిఫరెంట్ ఈజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అంతా అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళా కలుద్దామండి.